బాత్రూంలో గీజర్ ప్రాబ్లం ఉంది. హాట్ వాటర్ కావాలంటే గీజర్ పెట్టిస్తాను. వద్దు బావా. ఆ ఆది చేసిన పనికి నీ మనసు ఎంత కష్టపెట్టుకున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా, ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా అతనెలా నీ మెళ్ళో తాళి కడతాడు? నీ జీవితాన్ని అతనెలా డిసైడ్ చేస్తాడు? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు పవిత్ర. ఆది మొదటి నుంచి నీ మీద అడ్వాంటేజ్ తీసుకోవటం నాకు నచ్చలేదు. చాలాసార్లు ఈ విషయంలో తనకి వార్నింగ్ ఇద్దామనుకున్నాను, కానీ నువ్వు ఫీల్ అవుతావని ఆగాను. అయినా నీ పర్మిషన్ లేకుండా నీ మెళ్ళో తనెలా తాళి కడతాడు? ఇప్పుడు వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. బావా వద్దు, తొందరపడకండి. నీ పట్ల తప్పు చేసిన వాడిని ఎలా వదిలేయమంటావు పవిత్ర? అసలు వాడికి కళ్యాణ మండపంలోనే బుద్ధి చెప్దాం అనుకున్నాను, కానీ మా నాన్న అడ్డుపడి ఆపేశాడు. నువ్వు బయటకొచ్చి మంచి పని చేసావు పవిత్ర. ఇది నీ మేనమా ఇల్లు. నీకిక్కడ ఏ ఇబ్బంది కలగదు. నీ బావనే నేనున్నాను. నీకేం అవసరం ఉన్నా సరే నన్నొక్క మాట అడుగు. బావా నాకు ఇది కావాలి, బావా నాకు ఇది తెచ్చిపెట్టని జస్ట్ ఒక ఆర్డర్ చేయి. నీకేం కావాలన్నా తెచ్చిస్తాను. నేను చూసుకుంటాను, సరేనా? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను.